ఎండ తాకిన నేల చీలిపోయి ఆ చీలికల మధ్యనించి వేడి ఆవిరిలా పైటిలేచే ఒక విస్తారమైన ఎడారి. ఆ ఎడారి గుండెల్లో ఒక చిన్న గ్రామముంది, సూర్యపేట. వర్షమక్కడ నిజం కాదు, అది అమ్మమ్మల కథల్లో మాత్రమే ఉండే కల. ప్రతి ఉదయం సూర్యుడు పూర్తిగా పైకి రావడానికి ముందే గ్రామ మహిళలు ఖాళీ మట్టికుండలతో బయలుదేరేవారు. 3 మైళ్ళు నడిచి ఒక పాత బావి దగ్గరికి చేరేవారు. ఆ బావిలో నీరుండేది, కాని అది నీరు కాదు, కన్నీటి చుక్కలంత మాత్రమే. ఆలస్యమైన వారికి ఆ రోజు జీవితం కూడా ఆలస్యం. ఆ గ్రామంలో 12ఏళ్ల బాలుడుండేవాడు, ఆరవ్. చిన్న శరీరం, కాని లోతైన ఆలోచనలు. అతని కళ్లలో ఎప్పుడూ ఒకే ప్రశ్న: మన ఊరికి ఎప్పుడైనా నీరు వస్తుందా? ఆరవ్ తండ్రి రైతు. ఒకప్పుడు పచ్చగా ఉన్న పొలాలు ఇప్పుడు ఎడారిలా మారిపోయాయి. సాగులేదు, ఆదాయం లేదు. తల్లి పిల్లలకు తాగడానికి నీరిచ్చి తానే దాహంతో ఉండేది. ఆరవ్ ఇవన్నీ చూస్తూ మాటలేని బాధతో పెరిగాడు. ఒకరోజు బావి పూర్తిగా ఎండిపోయింది, చివరి చుక్క కూడా లేదు. గ్రామం మొత్తం నిశ్శబ్దం, పిల్లల ఏడుపు కూడా వినిపించని నిశ్శబ్దం. ఆ రాత్రి ఆరవ్ తండ్రి భారంగా అన్నాడు: ఇక్కడ జీవితం లేదురా, ఊరిని వదిలి వెళ్ళాలి. ఆ మాటలు ఆరవ్ గుండెల్లో గుచ్చుకున్నాయి. ఈ నేల, ఈ ఊరు, ఈ ప్రజలు అన్నీ అతని ప్రాణం. ఆ రాత్రి అతడికి ఒక విచిత్రమైన స్వప్నం వచ్చింది. ఎడారి మధ్యలో ఒక చిన్న కొళనుంది. నీరు నీలం కాదు, వెండిలా మెరిసింది. ఆ నీటిలో తన ముఖం కనిపించింది. అప్పుడొక స్వరం: నీవు నమ్మితే, నీవు వెతికితే నీరు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆరవ్ ఉలిక్కిపడి నిద్రలేచాడు. ఇది కలేనా, లేక సంకేతమా? అప్పటినుంచే అతడు ఎడారివైపు నడవడం మొదలుపెట్టాడు. పెద్దలు నవ్వారు. ఎడారిలో నీరా, పిచ్చివాడివయ్యావా అన్నారు. కాని ఆరవ్ ఆగలేదు. ప్రతిరోజూ ఉదయం కొద్దిగా రొట్టె సంచిలో వేసుకుని బయలుదేరేవాడు. ఎండ కాళ్లను మండించినా మనసులో ఒక్కమాట: నేను వదలకపోతే దారి వదలదు. ఒకరోజు అతడు చాలా దూరం నడిచాడు. సూర్యుడు నెత్తిన నిలబడ్డాడు. నీరు లేదు, శరీరం అలసిపోయింది. కింద కూర్చున్నాడు. అప్పుడే చెవిలో ఒక స్వల్ప శబ్దం, నీరు చినుకులుగా పడే శబ్దం. లేచి చూశాడు. రాళ్ల మధ్యనించి చల్లని గాలి వీస్తోంది. ఆ గాలి వెంబడి నడిచాడు. అక్కడొక చిన్న గుహ, లోపల వెలుగు. అక్కడే ఆ స్వప్నంలో చూసిన కొళని. చిన్నది, కాని లోతైనది. నీరు స్వచ్ఛంగా మెరిసింది. ఆరవ్ చేతులు వణికాయి. నీరు తాగాడు. అది సాధారణ నీరు కాదు, శరీరానికి శక్తి, మనసుకు ధైర్యం. అప్పుడు మళ్లీ అదే స్వరం: ఈ నీరు ఒక్కరికోసం కాదు, గ్రామం కోసం. కాని గుర్తుంచుకో, నీరు వస్తే బాధ్యత కూడా వస్తుంది. ఆరవ్ పరిగెత్తుకుంటూ గ్రామానికి వచ్చాడు. మొదట ఎవ్వరూ నమ్మలేదు. కాని అతడు తీసుకువచ్చిన నీటిని చూసి ఆశ పుట్టింది. గ్రామస్థులంతా అతనితో కలిసి కొళనికి వెళ్లారు. ఎడారి మధ్యలో నీరు చూసి మౌనంగా నిలబడ్డారు. కాని కొళని ఒక్కసారిగా పెద్దగా మారలేదు. రోజూ జాగ్రత్తగా వాడితేనే నీరు నిలిచేది. కొంతమంది దాచేయాలని అన్నారు, కొంతమంది గోడకట్టి కాపాడాలని అన్నారు. అప్పుడు ఆరవ్ అన్నాడు: నీరు దాచుకుంటే ఎండిపోతుంది, పంచుకుంటే పెరుగుతుంది. అప్పటినుంచి గ్రామం మారింది. నీటిని వృధా చేయలేదు. చెట్లు నాటారు, వర్షపు నీటిని నిల్వచేశారు, పిల్లలకు నీటి విలువ నేర్పారు. కాని ప్రమాదం కూడా వచ్చింది. వ్యాపారులు, దొంగలు నీటిని అమ్మాలని ప్రయత్నించారు. ఒక రాత్రి దొంగలు కొళనికి వచ్చారు. ఆ రాత్రి ఆరవ్కి మళ్లీ అదే స్వప్నం: నీరు మసుకబారుతోంది. అతడు గ్రామాన్ని హెచ్చరించాడు. అందరూ కలిసి కొళనిని కాపాడారు. అప్పుడే ఆరవ్ అర్థం చేసుకున్నాడు: బలం మాత్రమే కాదు, జ్ఞానం అవసరం. అతడు నీటి సంరక్షణ గురించి నేర్చుకున్నాడు. పిల్లలందరినీ నేర్పాడు. ఎడారిలో మొక్కలు నాటారు. ప్రతి చుక్కనూ విలువగా మార్చారు. నెలలు గడిచాయి. అద్భుతం ఒక్కరోజులో జరగలేదు. కాని మార్పు మొదలైంది. గాలి చల్లబడింది. మట్టిలో తేమ పెరిగింది. పక్షులు తిరిగి వచ్చాయి. ఒకరోజు మేఘాలు కమ్ముకున్నాయి. చినుకులు పడ్డాయి. పిల్లలు వర్షాన్ని తొలిసారి చూశారు. అమ్మమ్మల కళ్లల్లో ఆనంద కన్నీళ్లు. ఆ రోజు కొళని నిండింది. కాని ఆరవ్ ముఖంలో గర్వం లేదు, కృతజ్ఞత మాత్రమే. ఏళ్ల తర్వాత సూర్యపేట ఎడారి కాదు, పచ్చని గ్రామమైంది. ప్రజలు దాన్ని నీటి గ్రామం అని పిలిచారు. ఆరవ్ పెద్దయ్యాడు,
చదువుకున్నాడు, నీటి సంరక్షణ నిపుణుడయ్యాడు. కాని ఎప్పుడూ తన గ్రామాన్నే ఉదాహరణగా చెప్పాడు. ఒక సభలో అతడన్నాడు, ఎడారి అంటే నీరులేని నేల కాదు, ఆశలేని మనసే అసలు ఎడారి. సాయంత్రం అతడు మళ్లీ ఆ కొళనికి వచ్చాడు. పిల్లలు చుట్టూ. ఒక చిన్న పిల్లాడడిగాడు, అన్నా, ఈ నీరు ఎప్పుడూ ఉంటుందా? ఆరవ్ నవ్వుతూ చెప్పాడు, మన నమ్మకం ఉన్నంతకాలం ఉంటుంది, మన బాధ్యత ఉన్నంతకాలం ఉంటుంది. సూర్యుడు అస్తమించాడు. కొళని నీరు వెలుగులో మెరిసింది. ఎడారి ఇక ఎడారి కాదు. కథ యొక్క నీతి: నీటి కరువు ఒక సమస్య కాదు, అది మన ఆలోచనలకు పరీక్ష. ఒక్క బాలుడి నమ్మకం ఒక గ్రామ భవిష్యత్తు. అద్భుతం మాయ కాదు, నమ్మకం, శ్రమ, బాధ్యత కలిసిన ఫలితం.